సుందరకాండ. ఆయన సాముద్రిక శాస్త్రమున చెప్పబడినట్లు వక్షస్థలము, మణికట్టు, పిడికిళ్ళులను నీ మూటి దార్ఢ్యము కలవాడు. ఇది రాజలక్షణము. దీర్ఘములైన కనుబొమ్మలు, బాహువులు, వృషణము అను ఈ మూడు కలవాడు. ఇట్టివాడు చిరంజీవియు ధనికుడు అగును. కేశాగ్రములు, వృషణములు, మోకాళ్ళు అను మూడు సమానముగా కలవాడు. ఇదియు రాజలక్షణము. ఎత్తైన ఉదరము, నాభి చుట్టూను కల ప్రదేశము, రొమ్ములను నీ మూడునూ కలవాడు రాజలక్షణము. కనుకొనలు, గోళ్ళు, అరచేతులు అను మూడు ఎర్రగా నున్నవాడు సుఖవంతుని లక్షణము. పాదరేఖలు, శిరోజము, లింగమణి అను ఈ మూడును నునుపుగా కలవాడు మహాభాగ్యశాలి లక్షణము. స్వరము, నడక, నాభి అను నీ మూడును గంభీరముగా గలవాడు. ఆయన ఉదరముపై మూడు ముడతలు కలవాడు. పల్లముగానున్న సూచుకములు, స్తనములు, పాదరేఖలు కలవాడు. దీర్ఘముగాని లింగము, బలుపు లేని పొత్తి కడుపు కలవాడు. మూడు సుడులతో గూడిన తల గలవాడు. బొటన వ్రేలి మొదట చతుర్వేద విధుడగుటను సూచించు 4 రేఖలు కలవాడు. నుదుట, పాదములందు, అరచేతులందు 4 రేఖలు కలవాడు. 96 అంగుళముల ఎత్తు కలవాడు. బాహువులు, మోకాళ్ళు, తొడలు, చెక్కిళ్ళు అను 4 సమానముగా గలవాడు. ఆయన సమానమైన 14 జతల అవయవములు, కనుబొమ్మలు, నాసాపుటములు, కన్నులు, పెదవులు, స్తనాగ్రములు, కూర్పరములు, మణిబంధములు, మోకాళ్ళు, వృషణములు, నడుము ఇరుప్రక్కలు, కరములు, పాదములు, స్థిజములు కలవాడు. కోరల ఆకారము గల 4 దంతములు కలవాడు. సింహములు, పులులు, ఏనుగులు, వృషభములను నీ 4 గమనమును బోలిన గమనము కలవాడు. మంకెన, దొండపండ్ల వలె ఎర్రనైన మాంసములమైన పెదవులు కలవాడు. బలమైన చెక్కిళ్ళు, పొడవై ఎత్తైన ముక్కు కలవాడు. కేశ, నేత్ర, దంత, త్వక్, పాదతలములను నైదవయవములనియు నిగనిగలాడుట కలవాడు. పొడవగు వెన్నుపాము, శరీరము, కాలు, చేతులు, వ్రేళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, ప్రజనము, మేఢ్రము కలవాడు.